ఈ రౌడీ షీటర్లను, ఈ గంజాయి బ్యాచ్ను, ఈ దుర్మార్గులను, నీచులను, గుండాలను పరామర్శించడం ద్వారా సమాజానికి ఏమి అనగారు మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లే. ప్రజలు తస్మాత్ జాగ్రత్త మీరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైన్యాన్ని రెడీ చేసుకుంటున్నాడు 2029 ఎన్నికల కోసం. ఆ సైన్యము రాక్షసులు, ఆ సైన్యము రౌడీ షీటర్లు, ఆ సైన్యము గంజాయిగాళ్ళు, ఆ సైన్యము గూండాగిరీలు, దాదాగిరీలు, కబ్జాలు, కూనీలు చేసేటటువంటి సైన్యం. అది రాక్షసత్వంతో ప్రవర్తించేటటువంటి సైన్యం ఇది. మీరు కనుక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఈ పర్యటన ఒక్కసారి చూడండి. ఆ వీడియోలలో మీకు ఎక్కడ చూసినా ఒక సైకోల ఉన్మాదుల మంద కనబడుతుంది మీకు. వాళ్ళు ఎంత నీచంగా ప్రవర్తిస్తారంటే మొన్నటికి మొన్న తెనాలిలోనే ఏం జరిగిందో మనందరం చూసాం. ఒక చిన్న పిల్లోడు సైకిల్ తొక్కుకుంటా పోతా ఉంటే ఈ ఉన్మాదపు మంద ఆ పిల్లగాన్ని ఏడిపించి కొట్టి వాడి చేతిలో నుంచి సైకిల్ లాక్కొని దాన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టి తొక్కి నాశనం చేసి, పాపం ఆ పిల్లోడు ఆ సైకిల్ కొనిచ్చుకోవడం కోసం వాళ్ళ అమ్మను వాళ్ళ నాయన్ను ఎంత టార్చర్ పెట్టింటాడో, ఎన్ని రోజులు ఏడ్చింటాడో, ఎన్ని కష్టాలు పడి ఉంటారో ఆ తల్లిదండ్రులు వాడికి ఆ సైకిల్ కొనివ్వడం కోసం. ఈ ఉన్మాదులు పాపం వాడి ఆనందాన్ని నాశనం చేశారు. మీరు కావాలంటే ఈరోజు తెనాల్లో చూడండి జగన్మోహన్ రెడ్డి గారిది, ఖచ్చితంగా ఒక పెద్ద సైకో రాక్షసుల మూక కనబడుతుంది. సో ఇటువంటి మూకని ఆయన గారు రెడీ చేసుకుంటున్నారు ఎలక్షన్ కోసం. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం వాళ్ళకు అధికారం చేతిలో పడినా ప్రజల్ని ఒక్కొక్కరిని ఊచకోతలు కోస్తారు. ఇంకా ఏం చేయలేం.